అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి రూపం అంటే గుర్తుకొచ్చేది సుమన్. ఆయన విలక్షణ నటుడు. అనేక సినిమాల్లో హీరోగాను, తండ్రిగాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను, విలన్గాను నటించారు. అయితే ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో ఒక సినిమా షూటింగ్ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆయన సార్ చెప్పండి, మీ సినీ జీవితంలో డిఫరెంట్ క్యారెక్టర్స్ వేశారు, కానీ అన్నమయ్య సినిమా మీకు ఒక గొప్ప అచీవ్మెంట్. ఎలా ఫీల్? యాక్టర్గా నేను నా స్టోరీ చాలా విచిత్రమైన స్టోరీ అండి. అందరికీ సినిమాలు చేరాలి అని ఒక కోరిక. సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న హీరోయిన్లు వాళ్ళ పిల్లలు, లేదా ప్రొడ్యూసర్స్ పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఇలాంటి వాటికి వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని వచ్చి వాళ్ళ బ్యాకింగ్తో దిగడం. ఈ విధంగా చాలామంది, ఎక్కువ మంది వాళ్ళే కొంచెం ఎలాంటి బ్యాకింగ్ లేకుండా వచ్చి ఫేమస్ అయింది ఎవరంటే నేను చెప్పాలంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయనకి వేరే ఊరు, పుట్టింది ఒక ఊరు, పెరిగింది ఒక ఊరు, బట్ ఆయన ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. ఎక్కడో పుట్టి పెరిగి ఫైనల్గా తమిళనాడుకి ఆయన ఒక సూపర్ స్టార్ అయ్యారు. అంటే ఉదాహరణ చెప్తాను మీకు. అలాగే మన సాయి కుమార్ కూడా ఏంటంటే ఇక్కడ డబ్బింగ్ సాయి కుమార్గా అన్నవాడు కర్ణాటకకు వచ్చేసి అక్కడ హీరో సాయి కుమార్గా చాలా మంచి పేరు వచ్చింది. పోలీస్ స్టోరీ అది ఇది అని చెప్పి. సో కొందరికి లైఫ్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. అట్లా నాది ఏంటంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. మా ఫాదర్ మదర్ వచ్చి మంగళూరు, ఉడిపి దగ్గర. వాళ్ళు చెన్నైకి వచ్చి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసినప్పుడు నేను అక్కడ పుట్టి పెరిగాను. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏమీ లేదు, ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, డ్రామా గేమా ఏమీ వెళ్ళలేదు. అలాంటిది సినిమా ఇండస్ట్రీకి ఒక కారు మెకానిక్, అంటే మా ఇంటికి వచ్చిన కారు మెకానిక్ నన్ను చూసి, నువ్వు చూస్తే హీరోలాగా ఉన్నావా, నువ్వు ఎందుకు సినిమాలో యాక్ట్ చేయకూడదు. అప్పుడు కాలేజీలో ఉన్నాను, పీయూసీలో ఉన్నాను, డిగ్రీ వస్తున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ తెలియదు, పైగా మనకు సపోర్ట్ లేదంటే లేదు నేను తీసుకెళ్తాను చెప్పి అప్పుడు మా అమ్మగారు ప్రిన్సిపల్, కాలేజ్ ప్రిన్సిపల్, పర్మిషన్ తీసుకొని ఆవిడ సరే ఏమో ఆయనకి ఇష్టం ఉంటే నాకేం పర్లేదు చెప్పి, చాలా ఆశ్చర్యమైన విషయం అది. ప్రిన్సిపల్ కొడుకుని ఎడ్యుకేషన్ నుంచి సినిమా వెళ్ళి పంపడం. నేను అడిగాను, ఏంటమ్మా ఇట్లా చెప్తున్నా అంటే, తప్పే ఉంది, అది ప్రొఫెషన్ కదా, అది అట్లా ఎందుకు అనుకుంటున్నాను, జాగ్రత్తగా వెళ్ళు, నీకు ఇష్టం ఉంటే వెళ్ళు అని చెప్తే అప్పుడు వెళ్ళి తమిళ్ ఫీల్డ్ 1977లో నేను తమిళ్ ఫిలిం స్విమ్మింగ్ పూల్ అన్న పిక్చరు, దాంట్లో డైరెక్ట్ హీరోగా పరిచయం అయిపోయాను. అంటే ఈరోజు వెళ్ళి ప్రొడ్యూసర్ డైరెక్టర్ రామన్ నన్ను కలిశాను. రేపు మార్నింగ్ షూటింగ్. కెమెరా ఏంటో తెలియదు, మేకప్ ఏంటో తెలియదు, ఏమీ తెలియని మనిషి అక్కడ వెళ్ళిపోయి నేను హీరో అయిపోయి అక్కడి నుంచి ఇంకా సవారీ చేసుకొని తెలుగుకి 81 వచ్చి తెలుగులో మళ్ళా మా మిత్రుడు భానుచందర్ హీరో, అతను తమిళ్లో విలన్గా చేస్తే నువ్వు తెలుగుకి పనికి వస్తావు తమిళకని అని చెప్పి తెలుగు తీసుకొచ్చి, తెలుగు అప్పుడు నాకు ఒక్క ముక్క కూడా నాకు మాటలు నాకు అసలు రాడు, వద్దురా నాకు ఇట్లా ఇదంటే అన్నీ నీకు వస్తాయి నువ్వు రా అని చెప్పి అతను తీసుకొచ్చి నన్ను తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర రేలింగ్ నరసింహారావు డైరెక్ట్ పరిచయం చేసి అక్కడి నుంచి ఇద్దరు కిలాడీలు సినిమా స్టార్ట్ అయింది. కానీ అది మధ్యలో ఆగిపోయి దాని తర్వాత తరంగిణి అనే సినిమాకి వెళ్ళాం. సరే ఇవన్నీ మళ్ళీ యాక్షన్ ఫిల్మ్లు ఇవన్నీ మీకు తెలుసు. హీరోగా తెలుగులో నేను 100 సినిమా దాటేశాను హీరోగా. తమిళ్లో 50 సినిమాలు హీరోగా అయిపోయింది. కన్నడలో 25 పిక్చర్స్ అయిపోయింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్య సినిమాలో వేషం రావడం. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది నాకన్నా అందమైన వాళ్ళు ఉన్నారు, పర్సనాలిటీ టాలెంట్ ఉంది. అది రావడం అంటే ఏంటంటే భగవంతుడు కొందరికి కొన్ని రాసి పెడతాడు, అది నువ్వే చేయాలని చెప్పి. ఉదాహరణకి సీఎంలు ఉన్నారనుకోండి, చాలామంది సీఎం అవ్వాలనుకుంటున్నారు, కానీ ఒకరికే అది రాసి పెట్టి ఉంటుంది, అది భగవంతుడు రాసి పెడతాడు. అది మతం, కులం ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు పాలిటిక్స్లో డబ్బు అన్నీ ఉన్నాయి, అయినా కుర్చీలో ఆఖరికి కూర్చోపోయేవాడు ఎవడంటే ఆ భగవంతుడు ఎవరినైతే నిర్ణయిస్తాడో, ఎన్ని రోజులు నిర్ణయిస్తాడో అన్ని రోజులు కూర్చుంటాడు. అలాగే ఇదేంటంటే ఈ వేషం నన్ను వెతుకుని వచ్చింది, కానీ నేను వెళ్ళి వెతుకుని పోలా. ఎందుకంటే అది మనకు రాదు. మనం ఎక్కడ ఎన్టీఆర్ గారు ఎక్కడ, మనం ఎక్కడ వేషం వెంకటేశ్వర స్వామి కోసం వెతుకుతున్నా తెలుసు. మనం ఈ ఫైటింగ్ సాంగ్స్ వీటిలోనే ఉన్నాం. కానీ రాఘవేంద్ర గారు మా ఇంటికి వచ్చి ప్రొడ్యూసర్స్తో దొరసమ్రాతో వచ్చి నువ్వు చేయాలన్నప్పుడు మేము షాక్ అయ్యాం. ఇదేంటి రాఘవేంద్ర గారితో మేము చేయాలని ఉంది, అంటే యాక్షన్ ఫిలిం, కమర్షియల్ ఫిల్మ్ చేయాలని ఉంది, ఈ సినిమాకి వచ్చారేంటి అంటే నేను ఆలోచించి చెప్తాను సార్ అంటే, లేదు మీరు చేయాలి అది అని చెప్పారు. మీరు ఇంత గొప్ప డైరెక్టర్, మీరు మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు తప్పకుండా, కానీ కొంచెం భయాలు నాకు ఉంటాయి కదా, నేను రేపు చెప్తాను చెప్పి నైట్ డిస్కషన్ చేసాం. ఇంట్లో డిస్కషన్ చేస్తే మా ఇంట్లో మా అత్తగారు,
మా మిస్సెస్ వాళ్ళ తాతగారు వచ్చి డివి నరసరాజు గారు, ఆయన డైలాగ్స్ అని రాసేవారు, రాముడు భీముడు ఇలాంటి సినిమాలు. రాఘవేంద్ర గారు వచ్చారంటే ఆలోచించి వచ్చి ఉంటారు, అందులో వెంకటేశ్వర స్వామిది కదా మీరు చేయండి అని చెప్పి సరే అని చెప్పి పడుకున్నాను. నైట్ నాకు కళల్లో కొన్ని వెంకటేశ్వర స్వామి రూపాలు, తిరుపతి గర్భగుడి అవన్నీ మాకు కనపడింది. సో ఇదేంద్ర అని చెప్పి మరుసటి రోజు మా సిద్ధాంతి గారిని అడిగితే చాలా మంచి సగునం అది, నువ్వు ఒప్పుకో అని చెప్తే అప్పుడు వెళ్ళి చెప్పాను, ఓకే సార్ నేను చేస్తాను, కానీ నాకు ఆభరణాలు కిరీటాలు అవన్నీ పెట్టి ఒక్కసారి నేను అద్దం ముందు నించొని చూడాలి అని పంపుతాను చెప్పి పంపారు. చూశాను. సరే అంటే మాకు ఇది ఏంటంటే ప్రాబ్లం అంటే దేవుడి సినిమా అంటే మీసం తీయాలి, మీసం తీసేస్తే మా మొహం ఎలా ఉంటుందని అదొక భయం. సరే చూశాను. చూసిన వాడు అన్నారు, మేము ఆల్రెడీ నీ మొహాన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలో పెట్టి చూసామా, కరెక్ట్గా నువ్వు సరిపోతాను, మీరే చేయాలి ఈ రోల్ అని చెప్పి ఎందుకు చాలా కష్టమైన రోల్. ఎందుకు కష్టం నేను చెప్తాను మీకు తర్వాత. సరే ఒప్పుకున్నాం. ఇప్పుడు కష్టం ఎక్కడ ఉందంటే డైలీ ఉదయం 3 గంటలకు లేచి స్నానం చేసి రెడీ అయిపోయి 5 గంటలకి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో మేకప్కి వెళ్ళాలి. 5 గంటల నుంచి 9 గంటల వరకు మేకప్లో కూర్చోవాలి. ఆ రూపం రావడానికి 4 గంటలు పడతాయి. ఆ రూపం వచ్చిన తర్వాత కిరీటం తల మీద పెట్టిన తర్వాత 9 గంటలకి 1 గంట వరకు ఇంకా తీసేది లేదు, అలాగే ఉండాలి. చైర్లో కూర్చోవడానికి లేదు, స్టూల్లో కూర్చోవాలి. ఎందుకంటే మొత్తం వైర్లు పెట్టి అన్నీ బిగిసి ఉంటుంది, ఆర్నమెంట్స్ అవన్నీ. అట్లా 8 నెలలు నేను ఆ సినిమాలో ఉన్న వేషాలు అన్నీ వేశాను. కానీ ప్యూర్ వెజిటేరియన్గా నేల మీద పడుకొని ఫ్యామిలీ లైఫ్లో ఇలాంటి ఒక రూమ్లో తనిగా ఉండి అట్లా చేశాను. దాని ఫలితం నాకు వచ్చింది. అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు ఆ సినిమా చూడాలని చెప్పి ప్రింట్ వెళ్తే వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేశారు ఆయన్ని కూడా రమ్మని చెప్పి పక్కనే కూర్చొని ఆయనతో టిఫిన్ చేశాను, సినిమా చూశాను, భోజనం చేశాను. సో అలాంటి ఒక పెద్ద విషయం నాకు వచ్చింది. సో అట్లా నేనేం చెప్తానంటే ఈ సినిమా ఫీల్డ్లో అందరూ అంటే పెద్ద వాళ్ళ పిల్లలు ఉంటారు, వస్తారు పోతుంటారు, ఆఖరి దాకా ఎవరు ఉంటారనేది అది నిర్ణయించేది భగవంతుడు. సార్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించినాక అన్నమయ్య సినిమా తర్వాత ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మామూలుగా వెంకటేశ్వర స్వామి అంటే వడ్డీ కాసుల వాడు కాబట్టి ఆ సినిమా తీసినటువంటి ప్రతి ఆర్టిస్టు కూడా సుమారు ఒక 7-8 సంవత్సరాలు సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ ఎదురైంది అనేటువంటిది ఒక బయట పబ్లిక్ ప్రచారం నడుస్తుంది. దీంట్లో వాస్తవం ఉందంట. సారీ వయసు ఎవరైతే వేయలేదు వాళ్ళందరూ సక్సెస్ అయ్యారా? ఇవన్నీ మనం సృష్టించి మనం మాట్లాడుకొని చెప్పడం అవన్నీ ఏం కాదండి. నేను ఆ సినిమాతో పాటు నేను చాలా బిజీ, కన్నడ, తమిళ్, మలయాళం అన్నీ సైడ్ బై సైడ్ జరుగుతూనే ఉంది. కేవలం ఈరోజు నేను 10 లాంగ్వేజెస్ ఆర్టిస్ట్. నేను తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పురి, మరాఠీ, ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి చేశాను. ఈ అప్ అండ్ డౌన్ చూసారా ఆర్టిస్ట్కి, అది వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ హారోస్కోప్ని బట్టి. వాళ్ళ టైం బాగాలేకపోతే, ఆ గ్రహాలు బాగాలేకపోతే సినిమాలో ఉండదు, ఇంట్లో కూర్చుంటే. ఇప్పుడు చాలామంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళు ఏం వేషం వేశారు? ఇది చెప్పుకోవడమే, మనమే సృష్టించి చేసుకోవడమే, అదేం కాదు. వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా భగవంతుడు రోల్ చేయడమే చాలా పెద్ద అదృష్టం. అందులో నాకు వెంకటేశ్వర స్వామిగా, రాములు వారుగా, సత్యనారాయణ స్వామిగా రావడం అది నేను వెతుకొని పోలా, అదే వచ్చింది. కాకపోతే ఆ వచ్చిన దానికి మటుకు నేను 100% నేను న్యాయం చేశాను. అంటే ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద తప్ప ఇంకా వేరే ఏ ధ్యాస లేదు. సో అట్లా నాకేంటంటే దేవుడు సినిమాలు వాటిలో నాకు మంచి పేరు వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి ఉంది, అట్లా నడుస్తుంది అనమాట. అంటే సూపర్ స్టార్ మన రజనీకాంత్తో మీరు విలన్ పాత్ర పోషించారు. అదే సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ తండ్రికి పాత్ర పోషించారు. అసలు ఈ మధ్య డిఫరెన్సెస్ ఆ ఫీల్ ఎలా ఉంది? ఆర్టిస్ట్ అన్నప్పుడు మేము ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అండి, మేము ఆర్టిస్ట్ అన్నప్పుడు మేము అన్నీ చేస్తాం, మేము అన్నిటికీ ఓకే. ఆడు విలన్గా చేస్తాను, కామెడియన్గా చేస్తాను, ఫాదర్గా చేస్తాను, గ్రాండ్ ఫాదర్గా చేస్తాను. ఇదంతా ఛాలెంజ్ మాకు. విలన్ అందరూ వెళ్ళి రజనీకాంత్ పక్కన విలన్ చేయలేరు, చాలా ధైర్యం కావాలి. విలన్ వెళ్ళి రజనీకాంత్ పక్కన నుంచోవాలి, ఆయన మాట్లాడుతుంటే ఆయన చూడాలి, మన డైలాగులు చెప్పాలి. ఆ సినిమాలో ఆయన్ని ఓవర్టేక్ చేసే డైలాగులు ఉన్నాయి. కాకపోతే నాకంటే రజనీ ఇప్పుడు కాదు, నాకు రజనీ అన్న నాకు దాదాపు 78 నుంచి నాకు పరిచయం. తమిళ్లో మేము 3 సినిమాలు కలిసి చేసాం. తెలుగులో ఒక సినిమా నేను హీరో, ఆయన గెస్ట్ రోల్గా చేశారు, న్యాయం మీరే చెప్పాలని చెప్పి. సో మా రిలేషన్షిప్ బాగుంది. ఏదున్నా స్క్రీన్ మీద డైలాగ్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ ఉంటుంది అక్కడ శివాజీ, ఆదిశేషన్, ఇంకా అక్కడ రజనీ, సుమన్ ఉండరు. సో ఆ విధంగా కానీ ఆయన మటుకు ఒకటే, ఆయన అప్పుడు చెప్పింది ఏంటంటే అది ఫస్ట్ విలన్ రోల్ నేను ఒప్పుకున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, తప్పకుండా నీకు నాకన్నా మంచి పేరు వస్తుంది సుమన్, నీకు రావాలి పేరు, నేను డైరెక్టర్తో కూడా చెప్తానని చెప్పి శంకర్ గారు డైరెక్టర్ కూడా చెప్పాడు, సుమన్కి నాకన్నా మంచి పేరు రావాలి, ఇది చాలా మంచి క్యారెక్టర్, నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టరు అని చెప్పారు.
అలాగే నాకు వచ్చింది. తర్వాత అల్లు అర్జున్తో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. సో నెక్స్ట్ జనరేషన్కి మేము దిగుతున్నాం. నేనేంటంటే ఓల్డ్ జనరేషన్ రామారావు గారు తప్ప నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారితో అయిపోయింది చేశాను. దాని తర్వాత మా జనరేషన్ అంటే నా జనరేషన్ అంటే మళ్ళీ నాగార్జున వెంకటేష్ రారు దాంట్లో. నేను, చిరంజీవి గారు, భానుచందర్, ఇది ఒక రేంజ్. ఇది మా తర్వాత అంటే నేను మా తెలుగు సినిమా వచ్చింది 82, వెంకటేష్, నాగార్జున 86 తర్వాత వచ్చారు. నెక్స్ట్ జనరేషన్ అవుతుంది అట్లా. దాని తర్వాత జనరేషన్ వచ్చేసి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వచ్చారు. సో ఇది యాక్ట్ చేయడం అనేది ఒక అదృష్టం, వాళ్ళతో అందరూ చేయలేరు. సో ఆ విధంగా నాకు చేయడం ఫస్ట్ పిక్చర్ అల్లు అర్జున్ది, ఆయనకి ఫాదర్గా నేను యాక్ట్ చేయడం. అది కూడా రాఘవేంద్ర గారు నన్ను పరిచయం చేసి, దేవుడు క్యారెక్టర్గా నన్ను పరిచయం చేసింది కూడా రాఘవేంద్ర గారే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నన్ను పరిచయం చేసింది కూడా రాఘవేంద్ర గారు. సో ఆయనకి రెండింటికి ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్తో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అని మేము మెయింటైన్ చేసుకుంటే మాకేం మా పని చేసుకొని మేము వెళ్ళిపోతూనే ఉంటాం. సో మాకు దాని గురించి మాకేమీ ఫీలింగ్ లేదు, ఏం లేదు. మీ సినిమాలు చాలా చూసాం సార్. నేను కూడా కరాటే అంటే చాలా ఇష్టం. అంటే భానుచందరు, సుమన్ ఈ ఇద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరి యొక్క స్నేహం ఎలా ఉంది? నాకు భానుచందర్ ఇప్పుడు కాదండి, నాకు భానుచందర్ నాకు 77లో నాకు పరిచయం. నేను తమిళ్లో హీరోగా చేసినప్పుడు ఆయన విలన్గా చేసి పరిచయం. ఇద్దరికి మార్షల్ ఆర్ట్స్ కామన్ సబ్జెక్ట్. అంటే నాది కరాటే, ఆయనది తైక్వాండో. సో కాబట్టి సెట్లో ఖాళీగా ఉన్నప్పుడు మేము మార్షల్ ఆర్ట్స్ గురించే డిస్కషన్. ఫైట్ వస్తే మేము ఒరిజినల్ ఫైట్స్ చేసాం, 90% డ్యూప్ లేకుండా చేసాం. మెరుపుదాడి అన్ని సినిమాలు మీరు చూడండి. అంటే గుర్రం మీద పైనుంచి జంప్ చేయడం, అవి చేయడం, ఫైట్స్ గీట్స్ అన్నీ, ఈవెన్ పంచ్ కిక్ అని డైరెక్ట్గా తగిలేదు. దానివల్లనే మాకు ఒక వేరే మార్కెట్ వచ్చింది. సుమన్, భానుచందర్ ఫైట్స్ అంటే బాగుంటుంది అని చెప్పి ఒక క్రేజ్ వచ్చింది. అట్లా నాకేంటంటే ఆయన ఆర్టిస్ట్గా కాకుండా ఒక మంచి స్నేహితుడుగా, ఒక మంచి మిత్రుడుగా. ఎందుకంటే తమిళ్ నుంచి తెలుగు తీసుకొచ్చింది ఆయనే. నేను అసలు ఐడియా లేదు, తెలుగుకే నువ్వు పనికి వస్తావు, నువ్వు తమిళ్ కన్నా రా అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి ఇద్దరు కిలాడీలు సినిమాలో నన్ను వీళ్ళకి తమ్మారెడ్డి భరద్వాజ పరిచయం చేశారు. అది కాకుండా కూడా మేము మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీకు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ అని మీరు అడిగారు అనుకోండి, ఈ క్లోజ్నెస్ ఏమంటే దీంట్లో రకరకమైన క్లోజ్నెస్ ఉంది. క్లోజ్నెస్లో వచ్చేసి మనం ఆర్టిఫిషియల్గా ఉంటాం, ఏదో బాగా క్లోజ్గా ఉన్నట్టు. నిజంగా క్లోజ్ అంటే కష్ట సుఖాలు మాట్లాడుకోవడం, మా టైం జనరేషన్ ఫీలింగ్స్, ఇవన్నీ తీసుకుంటే నాకు భానుచందరే నాకు. కుటుంబ సమస్యలతో పాటు మాట్లాడుకుంటారు. మనం మాట్లాడతాం, ఫైనాన్షియల్ విషయాలు మాట్లాడతాం, కుటుంబ కష్టాలు సుఖాలు మాట్లాడతాం, వృత్తిపరంగా సుఖాలు ఇది మాట్లాడతాం. ఇప్పుడు మా జనరేషన్ అంటే మా ఏజ్, మా ఎక్స్పీరియన్స్తో పాటు మేము కంపేర్ చేస్తాం. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, అప్పుడు నాగేశ్వరరావు గారితో, కృష్ణరాజుతో ఇవి మాట్లాడలేము కదా, అది బ్యాచ్ వేరే. కానీ వాళ్ళు మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టేసి మాకు అడ్వైస్లు ఇచ్చేవారు. ఇలా ఉంది, అలా ఉంది, ఇలా చేయాలి. వాళ్ళ అడ్వైస్తోనే మేము ఈరోజు ఇంకా మేము ఇండస్ట్రీలో ఉన్నామంటే మాకేంటంటే వాళ్ళు చెప్పిన కొన్ని డిసిప్లిన్స్, కొన్ని క్రమశిక్షణ, ఎట్లా ఉండాలి, ఫెయిలియర్ వస్తుంది ఎలా ఉండాలి, సక్సెస్ వస్తుంది ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళ దగ్గర. ఇప్పుడు మేము ఉన్నాం, మా దగ్గర ఎవరైనా వచ్చి అడిగితే మేము చెప్తాం, మేమే పోయి ఎందుకు చెప్తాం, మా పని చూసుకొని మేము వస్తాం షూటింగ్కి, వేషం, డైలాగ్, డ్రెస్ వేసుకుంటాం, వెళ్ళిపోతూనే ఉంటాం. అడిగితే చెప్తాం, అది లేకపోతే మేము అసలు ఇంటర్ఫియర్ చేయం. కృష్ణరాజుకి బామర్దిగా నటించారు. ఆ సినిమాలో సిల్క్ స్మిత పాట ఆ ఒక ఇండస్ట్రీని ఊపేసిన పాట. అసలు సిల్క్ స్మిత అప్పుడు ఎలా ఉండేవారు, అసలు ఏం జరిగి తెలిపికే ఉన్నాము? సిల్క్ స్మిత చూడండి, మీకు స్క్రీన్ మీద ఏంటంటే ఆవిడ ఐటమ్ సాంగ్ వ్యాంప్గా చేశారు. కానీ నిజ జీవితంలో చాలా మంచి లేడీ, చాలా డిసిప్లిన్డ్, చాలా కరెక్ట్గా ఉంటారు. పాపం టైం అంటే టైం, తర్వాత వర్క్ అంటే వర్క్, అది ఒకటి. తర్వాత మనస్తత్వం కూడా ఏంటంటే ఆవిడ మనస్తత్వం మాకు అందరికీ తెలుసు, ఆ టైంలో అందరికీ తెలుసు. ఆవిడ చాలా ఫ్రెండ్లీగా, చాలా ఇదిగా. కొన్నిసార్లు పాపం ఆవిడ ప్రాబ్లమ్స్ కూడా వస్తే కూర్చొని, మీరందరూ అదృష్టవంతులు, నాకు ఇలా ఉంది అలా ఉంది, పాపం ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేది. సో మేము అంటే మాకు చెప్పడంతో ఉద్దేశం ఏంటంటే ఏం లేదు, మనసులో ఉన్న భారం కొంచెం తగ్గుతుందని చెప్పి మాకు అప్పుడు ఏంటంటే ఏదైనా కొంచెం సైకలాజికల్గా ఆవిడ ఏదైనా కొంచెం చేసాం. వర్క్లో మట్టుకు సూపర్. అలాగే ఆవిడ నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ కూడా ఆవిడ మేకప్ వేసినట్టు వేయలేరు, అంత బ్రహ్మాండంగా మేకప్. ఆవిడ మేకప్ అంటే మేకప్ తీసేస్తే ఇంకో అమ్మాయిలాగా ఉంటుంది, మేకప్ వేస్తే ఇంకో అమ్మాయిలాగా ఉంటుంది. మేకప్ విషయంలో, డ్రెస్ విషయంలో చాలా బాగుంటుంది. సెట్లో కూడా వెరీ డిసిప్లిన్డ్, వెరీ నైస్ గర్ల్. ఆవిడతో పాటు ఆ సాంగ్ బాగా బావలు సయ్య సాంగ్ హిట్ అవడం. అలాగే కృష్ణరాజు గారు అంతకుముందే నాకు రారాజు సినిమాలో యాక్ట్ చేశాను ఫస్ట్.
తర్వాత ఈ సినిమా, దాని తర్వాత లీడర్ను ఒక సినిమా చేశాను. కృష్ణరాజు గారు వెరీ నైస్ జెంటిల్మెన్. షూటింగ్ కన్నా ఆయనకి ఏంటంటే కొంచెం రిలాక్స్ అవ్వడం చాలా ఇష్టం. మెల్లిగా ఆయన అందరితో జోకులు వేసుకొని అవి వేసుకొని మంచి ఫుడ్ బాగా తినాలి, బాగా చేయాలి. అది టైప్ మనిషి ఆయన. మంచి మనిషి అందరినీ బాగా మాట్లాడతాడు, చేస్తాడు. ఎవరిని గిరవడం అసలు ఎప్పుడు షూటింగ్లో ఇప్పటివరకు ఆయన కోపంగా నేను ఎప్పుడు చూడలే. సో అంత అలాంటి క్యారెక్టర్ అది, ఆ క్యారెక్టరిజం అది. ఒక్కొక్కరికి ఒక క్యారెక్టరిజం ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మనిషి నాకు మంచి ఒక అన్నయ్య లాంటి మనిషి. చాలాసార్లు నేను అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. అలాగే హైదరాబాద్లో కూడా ఆయన ఇంటికి పిలిచేవారు. ఆయనకి ఏంటంటే అప్పుడు ఫారిన్ కార్స్ అంటే చాలా ఇష్టం. సో ఫారిన్ కార్స్ అలాంటిది దాని గురించి డిస్కషన్ చేసి, నాకు కూడా ఫారిన్ కార్స్ అంటే అప్పుడు చాలా ఇష్టం. ఇప్పుడు కామన్ సబ్జెక్టుగా మాట్లాడేవాడు. అలాగే హెల్త్, ఫిజిక్, బాడీ, ఎక్సర్సైజ్, జిమ్ మెయింటెనెన్స్, దీని గురించి కూడా ఆయన మంచి ఇంట్రెస్ట్. సో కామన్ సబ్జెక్ట్ కాబట్టి మేము బాగా క్లోజ్గా ఉంటాం అనమాట. అంటే మొండిమొగుడు పెంకిపెల్లంలో మీరు పోలీస్ పాత్ర విజయశాంతి తిరుగుతుంది. ఆ సినిమాలో ఇద్దరు ఫైట్, అంటే హీరోయిన్ ఫైట్ చేసేటువంటి లాస్ట్ ఫైట్. అంటే మామూలు ఇప్పుడున్న సినిమాల్లో ఉన్నటువంటి హీరోయిన్స్కి ఫైట్ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఆ రోజుల్లో అలా విజయశాంతి వేరే సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఆవిడని మనం ఎవరితో కంపేర్ చేయలేం. ఆవిడ అంటే అప్పుడు వరకు ఆవిడ ఏంటంటే ఫైట్ అంటూ, దాని తర్వాతనే ఆవిడ యాక్షన్ దీనికి అంటే స్టార్ట్ అయ్యి సోలో హీరోయిన్గా వెళ్ళి యాక్షన్ సీక్వెన్స్ కూడా చేయగలుగుతుందని చెప్పి అంతకుముందు విజయలలిత గారు ఆవిడ పిన్నియే, ఆవిడ అంటే హార్స్ రైడింగ్, ఫైటింగ్ చేసేవారు. దాని తర్వాత అలాంటి చేసేవాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ఫైట్స్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇలాంటి వాటి చేసిపోయి అక్కడి నుంచి ఆవిడ వేరే రూట్కి వెళ్ళింది. బట్ ఆవిడ కూడా వెరీ వెల్ డెడికేటెడ్ యాక్ట్రెస్. అండ్ మేము చేసిన అన్ని సినిమాలు హిట్సే. కాంబినేషన్ ఎక్కువ హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్స్ మాది, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. ఆవిడ కూడా డిసిప్లిన్, బాగా డెడికేటెడ్ వర్కర్, చాలా బాగా అందరితో బాగా ఫ్రీగా మాట్లాడుతుంది. అండ్ తర్వాత పాలిటిక్స్ అవన్నీ తర్వాత వెళ్ళింది. బట్ నైస్ హీరోయిన్. నాకు బాగా కెమిస్ట్రీ బాగా మ్యాచ్ అయ్యేది. సీన్స్ చేసేటప్పుడు మేము మాట్లాడుకొని మేము పెర్ఫామ్ చేయడం. తొందర ఏంటంటే జనరల్ డైరెక్టర్ ఎలా చెప్తారో అలా చేస్తారు. మేము డైరెక్టర్ చెప్పింది వినేసి మాది ఏమున్నాయో కాంట్రిబ్యూషన్ అది కూడా కలిపి మేము చూపించి, ఇది ఇలా అయితే ఎలా ఉంటుంది, అలా అయితే ఎలా ఉంటుంది చెప్పి అట్లా మూడు పెంకిపెల్లం, తర్వాత శ్రీవారంటే మావారు, 12గా ప్రణయ 12 సుధాలు, చాలా సినిమాలు చేశాను ఆవిడతో పాటు. నైస్ లేడీ. సార్, ప్రధానంగా మీరు సినిమాలు తీసేటి జనరేషన్ అంటే 80sలో 100 days సినిమా ఆడితే పెద్ద హిట్. కానీ ఇప్పుడు బడ్జెట్తో 10 రోజులు ఇంత కలెక్షన్ చేసింది, పాన్ ఇండియా లెవెల్లో సినిమా సక్సెస్ అవుతున్నాయి అనేటువంటి ఈ ఓరియంటేషన్ ఏంటి? సో ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్లస్ మైనస్ రెండు ఉంది. ప్లస్ ఏంటంటే సినిమా ఒక మాదిరిగా ఉందంటే అది ఒక వారం రోజుల్లో కలెక్షన్లు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ థియేటర్లు పెడతారు. సినిమా హిట్ అయింది అనుకోండి, పెద్ద జాక్పాట్. అది మామూలు చిన్న సినిమా హిట్ అయితే పెద్ద జాక్పాట్. పెద్ద సినిమాలు కూడా సేమ్. పెద్ద సినిమాలు కూడా ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఆ రిలీజ్ వారం వాళ్ళదే ఉంటాయి సినిమా. సో రిస్క్ లేకుండా ఫస్ట్ వీక్లోనే డబ్బులు వచ్చేస్తాయండి. ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు వచ్చేస్తాయి. సినిమా పోయిందంటే మటుకి పెద్ద సినిమాలకు చాలా నష్టం. ఎందుకంటే వెంటనే తీసేస్తారు, వారం రోజుల్లో తీసేస్తారు. సో రిస్క్ అనేది అన్ని బిజినెస్లో ఉంది. కానీ ఇప్పుడు ఉన్న సిస్టంలో ఈ మార్కెటింగ్ అంటే ఈ విధమైన ఇది ఓకే. కానీ చిన్న సినిమాలకి ఏంటంటే థియేటర్లు దొరకట్లేదు. పెద్ద సినిమాలు అని బ్లాక్ అయి పెట్టేస్తున్నారు. చిన్న సినిమాలకి థియేటర్ దొరకట్లేదు. ప్లస్ చిన్న సినిమాలు ఇప్పుడు ఏంటంటే అండి, సినిమా అనేది అందరూ చూడాలి. నీవు లో బడ్జెట్ తీస్తే ఎవడు కావాలండి? సినిమాల కథ బాగుండాలి, కథకు తగ్గ మీ సీన్స్ బాగుండాలి, సీన్స్ తగ్గ మీ సాంగ్స్, ఫైట్స్, కామెడీ అన్నీ ఉంటేనే చూస్తారు. ఈరోజు చిన్న సినిమాలు కొన్ని హిట్ అవుతున్నాయి. ఎక్కువ హిట్ అయ్యేది ఎంటర్టైన్మెంట్ సినిమా, కామెడీ. ఓకే, రేర్గా బలగం సినిమా అది చాలా రేర్. అది జనాలకి బాగా అలా అతుక్కుపోతే వస్తాయి. అది అన్నీ అవ్వదు. బట్ సినిమా స్టోరీ హీరో ఉండాలి. అంటే నేను లో బడ్జెట్లో తీస్తున్నానండి అంటే ఎవడు కావాలి? నువ్వు లో బడ్జెట్ తీస్తే జనాలు చూడొద్దు. సో కంటెంట్ బాగుండాలి, ఆ కథకు తగ్గ లొకేషన్, ఆర్టిస్టు అన్నీ పడాలి, స్క్రిప్ట్ గ్రిప్పింగ్గా ఉండాలి, అన్నీ ఉండాలి. చాలామంది ఏమంటారు, నేను చిన్న సినిమా తీసాను పోయింది అంటారు. అంటే పోయిందంటే నీ సినిమా బాగుందా బాగాలేదా చూడాలి. బాగుందా, ఎలా బాగుంది నువ్వు అంటావు, జనాలు చెప్పాలి. కంటెంట్ ఇంపార్టెంట్. బాగుంటే జనాలు చూస్తారు కదండి. జనాలు మంచి సినిమాలు చూస్తున్నారు, ప్రూవ్ అయిపోయింది కదా. స్టోరీ బాగుండాలి, కొత్త ట్విస్టులు ఉండాలి, యాక్టర్స్ బాగా చేయాలి, లొకేషన్ బాగుండాలి, కొంచెం కామెడీ ఉండాలి, పాటలు బాగుండాలి, ఇవన్నీ ఉండాలి. ఏది లేకుండా కథ మీద వెళ్తే కుదరదు. సో అట్లా జాగ్రత్తగా తీస్తే మంచి ఇదే. చిన్న సినిమా ఎక్కడోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన హనుమాన్ సినిమా తీశారండి,
చాలా పెద్ద హిట్ అండి, ఏదో 40 crores తెలియదు, భయంకరంగా 200-300 crores కలెక్ట్ అయింది. అలాగే ఇప్పుడు కూడా డీజే రిలీజ్ అయిపోయింది, దిల్లు హిట్, పెద్ద హిట్, 100 crores పైన కలెక్ట్ అవుతుంది. సార్ ఒకప్పుడు ఎథిక్స్ పాటించే వాళ్ళు హీరోస్ ఎవరైనా సరే, అంటే కోట్ల బడ్జెట్ అంటే వాళ్ళకి వచ్చే రెమ్యునేషన్స్లో నష్టాలు వచ్చిందంటే ప్రొడ్యూసర్కి కాస్త తీసుకోకుండా ఇది చేసేవారు, కానీ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడున్న కల్చర్లో ఉందంట. ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని జాగ్రత్త చూసుకుని కదా రావాలి, మీరు అసలు టైం వేస్ట్ చేసి మీరు వచ్చి అక్కడ సరిగా ప్రొడక్షన్లు కంట్రోల్లో పెట్టుకోకుండా మీరు వేస్టేజ్ చేసి ఆఖరికి ఇంత డెఫిసిట్ వచ్చింది ఎందుకు మీరు మా మీద కంప్లైంట్ చేయాలని వీళ్ళు అంటున్నారు. రెన్యుమరేషన్స్ ఎక్కువ తీసుకుంటారని చెప్పి ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. రెన్యుమరేషన్ ఎవరు అడుగుతారు? మార్కెట్ ఉన్నవాడే కదా రెన్యుమరేషన్ అడుగుతాడు. మార్కెట్ లేని వాడు అడిగితే నువ్వు ఇస్తావా? లేదు కదా. అలాగే రెన్యుమరేషన్ ఇచ్చినప్పుడు నీ కండిషన్స్ నువ్వు పెట్టాలి, ఈ టైంకి రావాలి, ఈ టైం దాకా పని చేయాలి, అదేది మీరు పెట్టాలి. వీళ్ళు ఏం పెట్టరు. సో కొందరు ఏంటంటే కొందరు లేటుగా వస్తారు, మళ్ళీ వీళ్ళు వెనక్కి నుంచి తిడతారు, ఏం ప్రయోజనం? సో తప్పు ఏంటంటే ఇది వ్యాపారం అండి, ఓ బిజినెస్, ఇది అగ్రిమెంట్ వేసుకోవాలి, ఈ టైం, లేకపోతే అడగాలి మీరు ఎన్ని గంటలకు వస్తారు. ఇప్పుడు కొందరు ఉన్నారు వాళ్ళు ఏమంటారు, సైన్ చేసేటప్పుడు 10 గంటల ముందు మేము రాము, 11 గంటల ముందు మేము రాము, సాయంత్రం 6 వరకే ఉంటాం, క్లియర్గా చెప్తున్నారు. ఇష్టం ఉంటే చేయండి, కష్టం ఉంటే మానేయండి అంటున్నారు. అది తెలిసి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? 11 గంటలు వాళ్ళు వస్తున్నారు కదా, 9 నుంచి 11 వరకు వేరే సీన్ తీస్తూ ఉండాలి. హీరో గారు రాలేదు అని చెప్పి కూర్చుంటే ఏం చేయాలి? అలా కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. అలాగే ప్రొడక్షన్లో కొన్ని వేస్టేజెస్, కొన్ని డిలే, ప్లానింగ్ లేక, చాలా మెయిన్ ప్లానింగ్ లేక చాలా డిలే ఉందండి. తర్వాత మెయిన్ అక్కడ కూడా ఏంటంటే కంటెంట్ సరిగా లేకపోతే పెద్ద సినిమాలు ఈరోజు ఫ్లాప్ అయిన సినిమాలన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా ఉన్నాయి సినిమాలు. కథ జనాలకి ఎక్కల, ఏ బోర్ ఇది ఏమరా ఇది సుత్తి అని చెప్పి ఉంది. కథ మెయిన్ ఉండాలి. ప్రొడక్షన్ కాస్ట్ పెద్ద సినిమానే, నేను మళ్ళీ చిన్న సినిమా తీయమని చెప్పట్లా. ఆ పెద్ద సినిమా కూడా ఏంటంటే ఇక్కడ వేస్టేజ్ ఉండకూడదు, ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి. అలా పబ్లిసిటీ హైప్ ఇవన్నీ వాళ్ళు చేస్తారు కదా. సో అది మెయిన్. అది ప్లస్ ఇంకోటి నేను అడిగేది ఏంటంటే ఇది మానవత్వం ఒక హెల్ప్ అండి, చెయ్యాలి అని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఆ రోజుల్లో మేము ఏంటంటే ఒక సినిమా మాది చేస్తాం, డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, సేమ్ కాంబినేషన్ మళ్ళీ నెక్స్ట్ చేసినప్పుడు మేము రేట్లు కొంచెం తగ్గించేసి ఆ డిస్ట్రిబ్యూటర్కి తక్కువ రేటుకి మేము ఇచ్చేవాడు. ఆ కోఆర్డినేషన్ ఉండేది. ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, సినిమా చూసావు కదా, ఎవడు కొనమన్నాడు బాగాలేదంటే మేము చెప్పామా? నువ్వు రిస్క్, నీకు డబ్బులు వస్తాయని చెప్పి నువ్వు ఆశపడి కొన్నావు, పోయింది. ఇది బిజినెస్. ఇది వస్తే ఇచ్చేవాళ్ళేం కాదు, అది కూడా అడుగుతున్నారు. కరెక్టే కదా. సినిమా హిట్ అయితే నీకు ప్రాఫిట్ వస్తే మాకు ఇస్తావా? ఇవ్వు కదా. సో 2 సైడ్లో ఆ ప్లస్ మైనస్ 2 సైడ్లో ఉంది. సో మన ఇక్కడ మెయిన్ ఏంటంటే చేసేది ఏంటంటే సినిమా ఎక్కువ రోజులు షూటింగ్ ఉండకూడదు. పెద్ద సినిమాలు కూడా తొందరగా ఫినిష్ అవ్వాలి. తర్వాత ఎందుకంటే కథ స్టేల్ అయిపోతుంది. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి. కరెక్ట్గా ఎంత ఉండాలి అంత ఉండాలి. కకృతిపడి అన్నీ తీసేస్తే సినిమా బాగుండదు కదా. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. ఇన్ టైం రిలీజ్ అయిపోతే, అంటే పండగ ఒకప్పుడు సంక్రాంతి, ఉగాది, విజయదశమి, దీపావళి ఇలా ఉండేది. అంటే జనాలు ఇప్పుడు బాగా థియేటర్కి వచ్చేవారు. రాంగ్ రిలీజ్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతాయి. ఎగ్జామ్ టైంలో రిలీజు, వర్షాకాలంలో రిలీజు, అవన్నీ చేస్తే సినిమా కష్టం. సో అట్లా అన్ని రకంగా అది ప్లస్ మైనస్ అన్ని రకంగా మనం అది ఆలోచించలే, ఒకరినే మనం బ్లేమ్ చేయడం అనేది కాదు. కాకపోతే అన్ని డిసిప్లిన్డ్గా ఉండాలి. ఒక్క మాటలు చెప్పాలంటే డిసిప్లిన్డ్గా మేమంతా అప్పుడు చేసేటప్పుడు మాకంతా డిసిప్లిన్గా, మాకు 3 ప్రొడ్యూసర్కి మేము ఒక నెల 10 రోజులు డేట్లు, అలా 3 నెలలు 1 to 10th ఒక మనిషికి, ఇంకో 1 to 10th ఇంకో ఉండేది. 4th monthకి సినిమా రిలీజ్ ఇలా ఉండేది. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫస్ట్ మీరు 2 రోజులు ఇవ్వండి సార్, నేను తర్వాత చెప్తా ఉంటారు. తర్వాత ఎప్పుడు వస్తారో తెలియదు, వేరే షూటింగ్లో ఉంటాం, అప్పుడు వచ్చి వాళ్ళు అడుగుతారు, అప్పుడు డేట్ ఉండదు, మళ్ళీ వెనక్కి వెళ్తారు, మళ్ళీ అట్లా లేట్ అయిపోతుంది. ఆ సిస్టమ్ మారాలి. పాత సిస్టమ్ మేకింగ్ వరకు పాత సిస్టమ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉన్న సిస్టమ్కి ఖర్చు పెట్టాలి. ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో క్రేజ్ని బట్టి ఖర్చు పెట్టాలి. సాంగ్స్ ఫారిన్లో పోయి తీయాలి, ఫైట్స్ కూడా ఫారిన్లో పోయి తీయాలి, టెక్నీషియన్స్ మంచి టెక్నీషియన్స్ పెట్టాలి. అప్పుడే జనాలు చూస్తారు, లేదా చూడరు. అంతే అలవాటు అయిపోయారు వాళ్ళు. అలవాటు అయిపోయి ఇప్పుడు ఎలా ఉందంటే ఏసీకి అలవాటు మేము ఫ్యాన్లో కూర్చోండి ఎట్లా ఉంటుంది. సో అలవాటు అయిపోయారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేస్తే డెఫినెట్గా ఆడితే. ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్, ఇప్పుడు బిగినింగ్ గురువారం రిలీజ్ చేస్తే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం వరకు సినిమా నిలబడితే మీకు కలెక్షన్స్ వచ్చేస్తాయి. పెద్ద సినిమాలు నేను చెప్పేది. సినిమా ఫ్లాపే కానీ మండే వరకు మీకు బుకింగ్స్ ఉంటాయి. ఆ బుకింగ్స్తో కొంచెం పికప్ అయ్యి డబ్బులు వచ్చేస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.